హాయ్ అందరికీ గుడ్ ఈవినింగ్. ఈరోజు మా బాబు లంచ్ బాక్స్లో హెల్దీ రెసిపీస్ ఏమేంటో చూద్దామా. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లంచ్కి ఏమేం చేశాననేసి మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇందులో మీకు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా లేదంటే లంచ్కి నచ్చినా కూడా మీరు మీ పిల్లలకి ట్రై చేయండి. ఖచ్చితంగా ఇష్టంగా తింటారు అండ్ సింపుల్ ఇంగ్రీడియంట్స్తో. ఓకే, నెక్స్ట్ అయితే మార్నింగ్ లేవగానే రైస్ మిల్క్ పెట్టేశాను. ఈరోజు బీట్రూట్ రైస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నార్మల్గా బీట్రూట్ క్యారెట్ తినని పిల్లలకి ఈ విధంగా తురిమి చేయండి. చాలా హెల్దీ అండ్ వాళ్ళకి కలర్ఫుల్గా కూడా ఉంటుంది. బీట్రూట్ తిన్నామన్న ఫీలింగ్ అస్సలు ఉండదు. ప్రతిరోజు వీక్లీ అట్లీస్ట్ 2-3 టైమ్స్ అయినా బీట్రూట్ క్యారెట్ తినాలండి. అన్ని వెజిటేబుల్స్ అంటే వారంలోనే మనం తెచ్చుకునే వెజిటేబుల్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క వెజిటేబుల్ ఇంక్లూడ్ అయ్యేలాగా చూసుకోవాలి. నాకైతే అలానే ఇష్టము. వాళ్ళకి నచ్చినట్టు చప్పగా హెల్దీగా చేసి పెడితే ఇంకా బాగుంటుంది. ఇక్కడైతే నేను బీట్రూట్ తురిమేసుకున్నాను. నెక్స్ట్ బనానా ఇడ్లీలో స్ట్రీమ్ పెట్టానండి. ఒక బనానా ఒక 3 పీసెస్ లాగా కట్ చేసుకొని, మిల్క్ కూడా అయిపోయాయి. ఇంకా రైస్కి ప్రిపేర్ చేస్తున్నాను. రైస్ కూడా అయిపోయింది కదా. ఆ విధంగా ఇక్కడ కొంచెం ఆయిల్, ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు, చిన్న పచ్చిమిర్చి వేసి వేయనట్టు, అలాగే హాఫ్ బీట్రూట్ తురుముకున్నానండి నేను. బాబు లంచ్ బాక్స్కి సరిపోతుంది అనేసి. బీట్రూట్ పచ్చివాసన అంతా పోయిన తర్వాతకి కొంచెం ఉప్పు, అలాగే కొద్దిగా పసుపు. పచ్చివాసన అసలు ఉండొద్దు, ఎందుకంటే కొంచెం పిల్లలకి మళ్ళీ బాక్స్లో పెట్టినప్పుడు ఖరాబ్ అయిపోతుంది. రైస్ కొంచెం మెత్తగా ఉంటుంది. ఓకేనా, మంచిగా ఆయిల్లో మగ్గాలండి. అంతే, పచ్చి పచ్చి ఉన్న పిల్లలు తినరు. అంత వెజిటేబుల్ ఏదైనా మంచిగా మగ్గిన తర్వాతకే మసాలాలు వేసుకున్నామంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. చేసే విధానం ఇంతే సింపుల్. మనము ఎన్ని మసాలాలు ఏమేమి వేసినామని కాదు, మంచిగా మగ్గిన తర్వాతకి వేయాలి. అప్పుడే టేస్ట్గా పిల్లలు తింటారు. ఇంకా నెక్స్ట్ కొంచెం ధనియాల పౌడరు, వీలైతే పెప్పర్ పౌడర్ వేసుకోండి, లేదంటే రెడ్ చిల్లీ ఫ్లాక్స్ అయినా కొంచెం కారం చూసి వేసుకోండి. ఓకే, నెక్స్ట్ అయితే ఒక ఎగ్గు కొట్టేశాను. బీట్రూట్ క్యారెట్ ఇంకా అస్సలు తినని పిల్లలకి ఎగ్గుతో ఈ విధంగా కాంబినేట్ చేస్తే ఎంత ఇష్టంగా తింటారో. కాకపోతే ఎగ్గు పచ్చివాసన రాకుండా మంచిగా ఫ్రై అయ్యేలాగా చూసుకోండి. లాస్ట్ టైం నేను క్యాప్సికమ్ ఎగ్గు చేసినప్పుడు మా బాబుకి స్మెల్ వచ్చింది అని అన్నారండి. అలా ఎందుకు వస్తుందంటే ఎగ్గు కుక్ అవ్వకుంటే అవుతుంది, అది కామన్ థింగే కదా. సో ఎగ్గు కొంచెం కుక్ అవ్వాలి. అలాగే లాస్ట్లో కొంచెం పచ్చిగా ఉండకుండా ఇంకొంచెం పసుపు, లైట్గా పసుపు, ధనియాల పొడి, లైట్గా ఉప్పు కూడా యాడ్ చేసుకున్నామంటే ఇంకా సూపర్ టేస్ట్ ఉంటుంది. ఓకే, బీట్రూట్ వేసేటప్పుడు కొద్దిగా వేసుకోండి, మళ్ళీ ఎగ్గు వేసేటప్పుడు ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అప్పుడు అసలు స్మెల్లే ఉండదు. ఎగ్గు ఎప్పుడు స్మెల్ వస్తుంది? ఉడకనప్పుడే వస్తుంది. సో నేను అయితే ఇంకా మంచిగా ఈ విధంగా ఎగ్ అంతా బాయిల్ అంటే ఫ్రై అయిపోయిన తర్వాతకి కుక్ చేసుకున్న రైస్ వేసి మంచిగా కలిపేసుకున్నాను. ఎంత కలర్ఫుల్గా ఉంటుందో బీట్రూట్ రైస్ ఎగ్ కాంబినేషన్తో. పిల్లలు కూడా హ్యాపీగా తింటారు. కొంచెం ఎగ్ అయితే నేను కర్రీ తీసానండి. బాబుకి మళ్ళీ కొంచెం ఇష్టం. మా బాబుకి బీట్రూట్ క్యారెట్ ఎగ్ కాంబినేషన్తో చాలా ఇష్టము, అందుకే కొద్దిగా తీసాను, స్పూన్తో పెట్టుకొని అయినా తింటాడనేసి. నెక్స్ట్ ఈలోపు బనానా కూడా ఈ విధంగా స్ట్రీమ్ అంటే మనము ఆవిరిలో పెట్టేసుకుంటే ఇడ్లీ కుక్కర్ అయినా లేదంటే స్ట్రీమర్ ఉంటే అందులోనైనా పెట్టేసుకోండి. అప్పుడు పీల్ ఆఫ్ త్వరగా వస్తుంది, బాయిల్ కూడా అవుతుంది. ఎస్పెషల్లీ బనానా మామూలు బనానా అయినా ఇలా స్ట్రీమ్ పెట్టేసుకొని చంటి పిల్లలకు కూడా తినిపించేసేయండి. చాలా టేస్ట్ బాగుంటుంది. ఎంత బాగుంటుందో అండ్ హెల్దీ వెయిట్ గెయిన్ అండి బనానా. సో ఈరోజైతే నేను చాలా సింపుల్గా ఈ విధంగా బనానా బాయిల్ చేసుకొని ఈ విధంగా ఫోర్క్తో మ్యాష్ చేసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్, అలాగే కొద్దిగా పసుపు, కలర్ఫుల్ కోసమే పసుపు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు వింటర్ రైనీ సీజన్లో పసుపు ఎంత మంచిగా వాడితే అంత మంచిది, యాంటీబయాటిక్ కాబట్టి. ఓకేనా, మన సౌత్ ఇండియన్స్ కర్రీస్ ఎందుకు ఎక్కువ టేస్ట్గా ఉంటాయి అంటే మంచిగా ఉప్పు కారం మసాలాలు వేస్తారు కాబట్టేనండి. ఎవరైనా అస్సలు తినని వాళ్ళు మన సౌత్ ఇండియన్ కర్రీస్ తింటే ఇంకా అస్సలు మర్చిపోవరు. అందుకే ఎస్పెషల్లీ పసుపు చాలా మంచిది. అందులో మనము ఏమంటారు యాంటీబయాటిక్ ఉంటుంది కాబట్టి. ఇందులో అయితే నేనైతే కొంచెం పెప్పర్ వేసుకున్నాను, గరం మసాలా, అలాగే ఇది వచ్చేసి పల్లీల పౌడరు. ఖచ్చితంగా పల్లీలు, నువ్వులు ఇంకా ఈ పౌడర్ ఉండేలాగా చూసుకోండి. ఇది వచ్చేసి
పుట్నాల పౌడర్ ఒక 2-3 చిన్న స్పూన్ తోటి 3 వేసాను. నార్మల్గా పెద్దదైతే ఒక 1 స్పూన్ వేసుకోండి. లైట్గా ఆయిల్ వేసుకొని కట్లెట్ షేప్ లాగా వేసుకోండి. మనము నాకు ఒక కామెంట్ కూడా వచ్చిందండి, అక్క మీరు ఎక్కువగా కట్లెట్ డిఫరెంట్గా ఎందుకు చేస్తారు అని. నేను ఎక్కువగా కట్లెటు, చిన్న ఇడ్లీలు, ప్యాన్ కేక్ లాంటివి ఎక్కువగా ఎందుకు చేస్తానంటే నా మెయిన్ థింగ్ ఒకటేనండి, మంచిగా వెజిటేబుల్స్ అయినా అంటే కాయగూరలు అన్నీ తింటారు, అన్నీ కలుస్తాయి అని. ఇంకోటి ఏంటంటే మా పిల్లలు కట్లెట్ బాగా ఇష్టంగా తింటారు, అందుకే అన్ని రకాల వెజిటేబుల్స్తో కలిపి ఈ విధంగా చేయడానికి ఇష్టపడతాను. అలా అని ఉప్మా ఇడ్లీ అవి చేయరంటే చేస్తాను. సో కొంచెం కొత్తగా ఉంటేనే కదా పిల్లలు కూడా బాక్స్ ఖాళీ చేస్తారు. నాకు పిల్లలు తినడమే ఇంపార్టెంట్ అండి. ఇంకొక హాఫ్ అన్ అవర్ ముందైనా లేస్తానే కానీ వాళ్ళైతే బాక్స్ కంప్లీట్ చేయాలి మా బాబు. ఎందుకంటే అంత మంచి ఈ ఏజ్లోనే కదా వాళ్ళు తినేది. ఎంత మంచిగా తింటే రేపు పెద్దగా అయినాక వాళ్ళకి అంత ఎనర్జీ. ఇప్పుడు తిన్నదే నేను ఇదొక్కటే నమ్ముతాను, వాళ్ళు పెద్దగా అయినాక తింటారు అంటే నేను నమ్మను, మన చేతులు ఉన్నప్పుడే. సో ఈ విధంగా ఇంకా ఇందులో మీరు కావాలంటే ఆనియన్ వేసుకోవచ్చు, క్యారెట్ తురిమి వేసుకోవచ్చు, బీట్రూట్ తురిమి వేసుకోవచ్చు. బట్ ఏం హడావిడి లేకుండా జస్ట్ మసాలాలతో ఈరోజు అయితే కంప్లీట్ చేశాను. ఫాస్ట్గా అయిపోవాలి అండ్ టేస్ట్ కూడా నార్మల్గా ఆనియన్ లేకుండా కూడా ఇచ్చేద్దాము అన్నట్టు కదా. ఎంత బాగుంటుందో తెలుసా రా బనానాతో ఇలా చేస్తే, సూపర్ అండి, అసలు మాటల్లో చెప్పలేము. పిల్లలు కూడా ఏంటంటే చిన్నగా ఉండడం వల్ల ఫాస్ట్గా టిఫిన్ బాక్స్ నుంచి తీసుకొని మార్నింగ్ మా బాబుకి షార్ట్ బ్రేక్కి తక్కువ టైం ఉంటుందంట అండి, ఓన్లీ 10 minutes అలా ఫాస్ట్గా ఓపెన్ చేసి తీసుకొని తినేలాగా ఉండాలి. ఉప్మా ఇలాంటివి పెట్టాను అనుకోండి, తను ఓపెన్ చేసి స్పూన్ తీసేసరికి టైం అయిపోతుంది. అందుకని నెక్స్ట్ ఇంకా ఇది వచ్చేసి వెనస్డే రోజు లంచ్ బాక్స్ అన్నట్టు. ఎడిటింగ్ చేసి చేయడానికి కాస్త ఒక 1 day అలా పడుతుంది పిల్లలతో బిజీగా ఉండడం వల్ల. నెక్స్ట్ అయితే నేను కర్రీ పెట్టేశాను, అది ఊరికేనైనా తింటాడు మా పెద్ద బాబు. అండ్ ఈ విధంగా రైస్ పెట్టేశాను. ఇంకా కరివేపాకు అవి ఏమన్నా అడ్డొస్తే ఫ్లేవర్ ఒకటి కలుస్తుంది కదా అనేసి ఈరోజు అన్నీ పెట్టాను బ్రేక్ఫాస్ట్కి. ఎందుకంటే ఏ ఫ్రూట్ పెట్టలేదు కాబట్టి ఒకవేళ కార్లో వచ్చేటప్పుడు మధ్యలోనైనా తింటాడు ఇవి అనేసి, దారిలోనైనా తినొచ్చు కదా స్కూల్ అయిపోతుందని అలా. ఇంకోటి ఏంటంటే బాక్స్ కూడా చేంజ్ చేయమని మన సబ్స్క్రైబర్ అడిగారండి. ఇది ఆల్రెడీ మీరు చెప్పకముందే తీసిన వీడియో, అందుకే వెనస్డే థర్స్డే అని చెప్తున్నాను. థర్స్డే రోజు స్కూల్ లేకుండే, వెనస్డే రోజుది. నాకు థర్స్డే రోజు కామెంట్ వచ్చింది అన్నట్టు, నేను మండే వరకు మార్చేస్తాను. మన కోసం మన మంచి కోరి ఎవరైనా చెప్తే అది వినాలి, నేనైతే తప్పకుండా. బట్ కొంతమంది ఏంటంటే చెప్పే విధానంలో కూడా ఉంటుందిలేండి, ఇలా చేయండి అక్క అలా అని. తప్పకుండా మారుస్తానండి, నా బ్రెయిన్లో కూడా పడింది. నాకు ఈవెన్ ఈ వీడియో ఎడిట్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తుంటే కూడా ఆ బాక్స్ చూస్తే భయం అవుతుంది. నేను చాలా క్లీన్గా ఉంటా, పిల్లల విషయంలో ఫుల్ జాగ్రత్తగా ఉంటా. కానీ ఇది హాట్ బాక్స్ అన్నారు కదా అని తీసుకున్నాను, కానీ తను చెప్పిన తర్వాతకి నాకు ఇంకా భయం వేసింది. సండే రోజు షాప్కి వెళ్ళి తీసుకుంటానండి. బాగా వర్షాలు వస్తున్నాయి, కాస్త బిజీగా ఉండడం వల్ల నేను ఒక్కదానేమో వెళ్ళలేను, మా హస్బెండ్ కాస్త బిజీగా ఉండడం వల్ల ఇలా. సో ఈరోజు లంచ్ బాక్స్ అయితే రెడీ అయిపోయింది. మీకు ఏదైనా మంచి లంచ్ బాక్స్ తెలిసి ఉంటే మాత్రం కామెంట్ చేయండి ప్లీజ్. నేను మా హస్బెండ్ వెతుకుతున్నారు కానీ సేమ్ ఇలానే ఉన్నాయండి, లోపల స్టేలు బయట అలా. సో కామెంట్ చేయండి, ఓకేనా? బాయ్.